శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రాయ నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్ర నామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రాయ నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రాయ నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 926 నామము అనార్ఘ్య కైవల్య పదదాయిని, 11 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనార్ఘాయ కైవల్య పదదాయ నమ అని చెప్పాలి. అనార్ఘ్య నిరుపమానమగు కైవల్య పద పరమ పదము లేదా మోక్షస్థానమును దాయిని ఇచ్చినది. ఏ జీవి అయినా జన్మజన్మల పరంపరానుభవము ద్వారా చిట్ట చివరకు కాంక్షించేది మోక్షమే. ఏ దేవత అయినా జీవులకు ప్రసాదించే నిరూపణమైన వరము మోక్షమే. ఇది పరమానందప్రదమైన స్థితి రూపము. ఈ విధంగా కోరబడే వారి చేత, ప్రసాదించబడే వారి చేత కూడా ఉత్కృష్టమైనదిగా గుర్తింపబడింది మోక్షం. దీనే కైవల్యం అంటారు. ఇతరుల మీద దృష్టి కానీ, ధ్యాస కానీ, ఆశ కానీ లేకుండా జీవి చిట్ట చివరకు ఎక్కడికి చేరాలనుకుంటాడో, ఎవరిలో లీనమైపోవాలనుకుంటాడో దాన్ని కైవల్య స్థితి అంటారు. నిరుపమానమైన ఏ కైవల్య స్థితిని అందరూ దేవతలు ప్రసాదించలేరు. అమ్మవారు తన భక్తులకు ఇటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది. నిరుపమానమైన కైవల్యమును ప్రసాదించినదని ఈ నామానికి అర్థము. అనార్ఘ్యం అమూల్యం అపరిచిన్నం యాత్ కైవల్యాఖ్యానం పదం పంచమం ముహుక్తిరూపం తదాత్యం శీలమాస్య అనార్ఘ్యాతి దీర్ఘంత పాఠే అసమానంత్యాప్తం యత్ కైవల్యమితి వహ నా విద్యతే కైవల్యం యస్మః తత్ కైవల్యం ఈదృశం యథాత్పదం ఇతి వ్యాఖ్యానం. ప్రతిపదార్థమైన అనర్ఘ్య కైవల్య పదదాయిని వెలకట్టలేని కైవల్యమును పదమును ఇచ్చినది. విలువలేని కైవల్యము మోక్ష పదమును ఇచ్చినది. అంతటా వ్యాపించిన కైవల్య పదత్వమును ఇచ్చు దేనికంటే కైవల్యం లేదు అట్టి పదమును ఇచ్చుచు పరిమితంగా దానికి విలువ ఉండును అని అపరిమితమగు కైవల్యమును 5వ మోక్షమును ఇచ్చు స్వభావం కలది. సారూప్యాదులు 4 మోక్షములని ఇతరుల మతము లేదా అనార్ఘ్య కైవల్య పదదాయిని అని దీర్ఘాంతముగా పాఠము గలదని అంగీకరించినచో అనార్ఘ్యము వెలలేనట్టిది. ఆ కైవల్య అంతటా వ్యాపించిన కేవలత్వమని అర్థము లేదా ఆ కైవల్యమని పదచ్ఛేదనము చేసి దేనికంటే కైవల్యం లేదో అట్టి పదమును ఇచ్చుచున్నదని చెప్పవచ్చును. 11 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 927 నామము స్తోత్రప్రియ, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్తోత్రప్రియాయ నమః అని చెప్పాలి. స్తోత్రమునందు ప్రియ ప్రీతి కలది. స్తోత్రం అంటే స్తుతి, పరమేశ్వరపరమైన స్తుతి వేదాల్లో ఉంటుంది. ప్రత్యేకించి గానం చేసుకోవడానికి వీలుగా సామవేదంలో ఉంటుంది. అందువల్ల ఈ సామవేద గానం అంటే అమ్మవారికి ఇష్టం అని ఈ నామానికి అర్థము. స్తోత్రం అంటే ప్రస్తుతం మనకు ఎవరిని గురించి చెప్పుకుంటున్నామో ఆ లలితాదేవికి సంబంధించిన స్తోత్రం. ఈ స్తోత్రం అంటే ఆవిడకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ స్తోత్రంలో ఉండేదంతా బ్రహ్మజ్ఞాన, ఆత్మజ్ఞాన, యోగ శాస్త్ర జ్ఞాన విషయాలే కాబట్టి. ఈ స్తోత్ర గానంతోనే తన బిడ్డలైన జీవులు మోక్ష ప్రాప్తికి అర్హులవుతారని కాబట్టి 1 సామగానమునందు ప్రీతి కలది, 2 శ్రీ లలిత సహస్రనామాది స్తోత్ర పారాయణమునందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. స్తోత్రములు ఇష్టముగా గల వేదములలోని స్తుతి మంత్రార్థములు ఇష్టముగా గలది. స్తుతించుట ఉదక స్వరూపురాలు 4 ఇష్టముగా గలది. గుణవంతులు గుణములను అనువాదించి వెల్లడించి చెప్పుటయే స్తోత్రం. ఇది 6 విధములు. 1 నమస్కారము, 2 ఆశీస్సు, 3 సిద్ధాంతము చెప్పుట, 4 పరాక్రమము, 5 విభూది ఐశ్వర్యము, 6 ప్రార్థనము. ఈ 6 దేనిని చెప్పినను స్తుతియే అగునని పెద్దలందరూ. దేవి విషయమున 6 స్తుతులను కలవు. త్రిజాగాద్వంద అను నామంచే నమస్కార స్తుతి చెప్పబడినది. స్వస్తిమతి నామముచే ఆశీ రూప స్తుతి
మిథ్యాజ జగదాష్టాన నామము, సిద్ధాంత స్తుతి బండ సురేంద్ర నిర్ముక్త శాస్త్ర ప్రత్యక్ష స్రవర్షిణి నామము, పరాక్రమ స్తుతి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి నామము, విభూతి స్తుతి సామ్రాజ్యదాయిని నామము, ప్రార్థనా స్తుతి స్తుతులందు ఇష్టము గలది. భక్తుడు ప్రార్థించినచో సామ్రాజ్యం ఇచ్చున్నది కనుక ఇది ప్రార్థనా స్తుతి. ఇట్లే మిగిలిన వాణిని కూడా అర్ధానుకూలముగా గ్రహించవలెను. లేదా ఋగ్వాజుసస్సు మాది వేదమంత్రములలో గానం చేయబడిన గుణాభిధానము ఇష్టముగా గలది. లేదా స్తోత్ర శబ్దమునకు స్తోత్రము చేయువాడని అర్థము, ఆప్ శబ్దమునకు నీరు అర్థము. ఇది స్త్రీలింగనం కావున దీని విశేషమైన స్తోత్ర శబ్దము రూపము స్తోత్రి అగును. స్తోత్రులైన ఉదకములు ఇష్టముగా గలది. ఈ సమాసమందు స్తోత్రి శబ్దమునకు పుంవద్భావము వచ్చి స్తోత్రాగును. స్తోత్ర ప్లస్ ఆప్ స్తోత్ర ప్రియ స్తోత్ర ప్రియ అను రూపమగును. ఇక్కడ దేవులు మనుషులు పితరులు అసురులు వీరికి అప్పులని పేర్లు. వేదం నంది నలుగురు అంబాశబ్ద ఉదక శబ్ద వ్యాచులని గలదు. పంచమహామాహుత అనుశృతి ఎందు 5వ ఆహుతి ఎందు ఊదకములే పురుషులుగా అగుచున్నాయి అని ఉండుటచే ఊదకములే మనుషాది రూపంన పరిణమించుచున్నట్లు చెప్పబడినది. మరొక చోట వేదమందు ఈ సమస్త విశ్వం ఊదకమే అని చెప్పబడినది. వీనిని బట్టి ఆప్ శబ్దమునకు మనుష్యాదులు నలుగురిని బోధించును. వారు ఇష్టములుగా అయినది దేవి అని అర్థం. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.